అనిల్ అంబానీకి మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ భారీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ గ్రూప్నకు చెందిన 7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ చర్యలో భాగంగా ముంబైలోని ఆయన నివాసం, ఢిల్లీలోని కీలక స్థలంతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల జప్తు వివరాలు ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వుల ప్రకారం జప్తు చేయబడిన ఆస్తుల విలువ మొత్తం 7,500 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా పలు గ్రూప్ కంపెనీలు 17,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు, రుణాల మళ్లింపునకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెబీ నిబంధనల కారణంగా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా గ్రూప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాకపోవడంతో ఆ నిధులను యెస్ బ్యాంక్ ద్వారా అక్రమంగా మళ్లించి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు తరలించారని ఈడీ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన అనిల్ అంబానీని ఈ ఏడాది ఆగస్టులో ఈడీ ప్రశ్నించింది. అలాగే జులైలో ఆయన గ్రూప్కు చెందిన 35 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. గత 3.5 ఏళ్లుగా అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డులో లేరని కూడా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొంది. ఈడీ తీసుకున్న తాజా చర్యల కారణంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగి అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు పతనం అయ్యాయి.